దీన్ని క్లోజ్ చేయడానికి ఇంకొక 2-3 పోలీసులను ఇప్పుడు ఈయన చెప్పినట్టు ఒక ఏఎస్ఐ అంట, ఒక బ్లూ కోట్ కానిస్టేబుల్ ఇలాగే చెప్పుకొస్తారంటే అలాంటి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ చూపించి క్లోజ్ చేస్తారా ఈ కేసు? ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు ఇందులో జరిగేది ఏంటంటే వాస్తవం అయితే నేను చెప్పినట్టు అన్లాఫుల్ కన్ఫైన్మెంట్ ఉంటే కనుక వీళ్ళు మొత్తం ఉన్నతాధికారులతో సహా అందరూ బాధ్యులే. మేబీ రేపు పొద్దున గవర్నమెంట్ పొరపాటున మారితే, పొరపాటున ఉంటుంది ఎందుకంటే ఇప్పటిదాకా అయితే జగన్ గెలుస్తాడన్న నమ్మకం ఇంకా కనిపించటం లేదు. అంటే వీళ్ళు అతన్ని ఎలాగ కంట్రోల్ చేయాలో వీళ్ళకి తెలుసు, చివరిలో మ్యానిపులేషన్ ఎట్లా చేయాలి. కాబట్టి అతను గెలుస్తాడని నాకు ఇప్పటికీ ఇంకా నమ్మకం లేదు. ఇంకా 3 ఏళ్ల దాకా ఉంది కాబట్టి రాజెవడో రెడ్డి ఎవడో అప్పుడు మనకి తెలియదు. పొరపాటున ఇతను గెలిస్తే కనుక ఈ కేసులో ఇప్పుడు ఎవరైతే ఎట్లయితే వెళ్ళిపోయారో ఏదో వరకు జత్వానీ కేసులో ఇప్పుడు ఈయన అస్సలు వదిలిపెట్టారు రాజశేఖర్ బాబుని. వీళ్ళు చాలా కసిగా ఉన్నారు రాజశేఖర్ బాబు. అంటే కమిషనర్ల స్థాయి వరకు కమిషనర్ ఏంటి పై స్థాయి దాకా పోతారు. అడిషనల్ డీజీల స్థాయి దాకా వెళ్తారు. వీళ్ళు అది ఒక అలవాటు చేశారు. డీజీ స్థాయి అధికారులను బొక్కలో వేసినప్పుడు అంటే పోలీసులో డీజీ అంటే ఇదివరకటి రోజుల్లో ఒక హానర్, రెస్పెక్ట్. ఈ ప్రభుత్వం వచ్చాక చేసింది ఏంటంటే డీజీలు అడిషనల్ డీజీ స్థాయి అధికారులను కూడా దొంగలుగా చూపించింది సమాజానికి. రాజకీయంగా కన్ఫైన్ అయినా అంతకుముందు రాజకీయంగా నీకు కన్ఫైన్ అయ్యే ఉండుంటారు. అంటే భవిష్యత్తులో కూడా ఇంకోటి కూడా జరగచ్చేమని అనుకుంటున్నాను. ఒకవేళ జగన్ కనుక వస్తే అధికారంలోకి, నాగరాజ్ అనే ఆయన సేఫ్ గా హ్యాపీగా ఎక్కడే కనుక ఉండుంటే, ఈయన ఏమన్నా అప్రూవర్ గా మారితే మొత్తం నిజాలు బయటకు వస్తే మొత్తం సీన్ మళ్ళీ ఈయన కాపాడుకోవాలంటే వాళ్ళందరి పేర్లు చెప్పాలి. ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడైతే మేబీ నోరు విప్పట్లేదు కదా, పైగా బటర్ కేసు కూడా పెట్టారు కాబట్టి సైలెంట్ గా ఉన్నారు. దీంతోనే ఇంకా ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఇంకా జోక్యం చేసుకోలేనట్టేనా అఫీషియల్ గా? ఇప్పుడు ఇంకొక 1-10 రోజుల తర్వాత ఇప్పుడు వాళ్ళ జనసేన వాళ్ళకి ఎవరిని గైడ్ చేస్తున్నారు తెలియదు కానీ అతని